జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా నాన్నగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. మీ నాన్నగారు అబద్ధం ఆడారని నేను అనడం లేదు విద్య. అలా అని మా తమ్ముడు మంచివాడని కూడా చెప్పను. వాడు బాగా మొండివాడు. బాగా రిచ్గా బతకాలని కలలు కంటూ ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు, నాతో అమ్మతో సహా. వాడికి డబ్బులు కావాలంటే అడుగుతాడు, అప్పు చేస్తాడు. కానీ దొంగతనం చేసే రకం అయితే కాదు. అన్నిటికీ మించి వాడికి మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న కోపంతో పాటు చాలా ప్రేమ ఉంది. వాడిప్పటి వరకు ఎప్పుడూ మా నాన్నగారి మీద ప్రమాణం చేయలేదు. నేనింకా నా తమ్ముడు తప్పు చేయలేదని బాగా నమ్ముతున్నాను. ఈ దొంగతనం విషయంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నాను. మీ నాన్నగారి గురించి ఇంట్లో ఉండే నీకంటే బయట జనాలకే ఎక్కువ తెలుసు. ఆయన మంచితనం గురించి, ఆదుకునే మనస్తత్వం గురించి నేను చాలా విన్నాను. అందుకే మీ నాన్నగారిని కూడా నేను తప్పు పట్టడం లేదు. నా మనస్సాక్షి చెప్తున్నట్టు నా తమ్ముడు దొంగతనం చేయకుండా ఉండుంటే జీవితాంతం దొంగ అనే ముద్రతో వాడు ఎలా బతకగలడు? అలా చెయ్యని తప్పుకి నిందని అనుభవించడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు విద్య. సుబ్బు డబ్బులు తీసినట్టు మీ నాన్నగారు చూడలేదు. ఆయనకు కూడా సుబ్బు మీద ఉన్నది అనుమానం మాత్రమే. వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే సరే, లేదంటే వాడితో పాటు మా కుటుంబం మొత్తం నిందమోయాలి. ఇప్పటికే చెయ్యని తప్పుకి మా నాన్న మాకు దూరం అయ్యాడు. అమ్మ ఆరోగ్యం క్షీణించింది. నేరం రుజువు కాకుండా మాత్రం నా తమ్ముని దొంగ అనకండి. నేను మా నాన్నగారితో మీలాగే చెప్పాను. ఇప్పుడు దొంగ ఎవరో తెలిస్తే కానీ అందరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు తొలగిపోవు. ఖచ్చితంగా ఈ దొంగతనం మీ నాన్నకి బాగా నమ్మకస్తులే చేసుంటారనిపిస్తోంది. నిజమే కావచ్చు. నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. అది నిజమో కాదో తెలుసుకుంటాను. వస్తాను. బాలు, ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడు నన్ను చూడగానే చిరాగ్గా మొహం పెట్టేదానివి. అలాంటిది ఎంత పద్ధతిగా పలకరిస్తే నన్నేనా అని అనుమానం వచ్చింది. అప్పుడేదో ఆలోచనల్లో చిరాకులో ఉండి అలా అన్నాను. అయినా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. కాలాన్ని బట్టి మనుషులు మనసుని మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే పెళ్లి విషయంలో నీ మనసు మార్చుకున్నావా విద్యా? అంటే ఇప్పటికే చాలాసార్లు నీ పెళ్లి ఆగిపోతూ వస్తుంది. ఒకసారి ఆగిపోతేనే అరిష్టమని అమ్మలక్కలనుకుంటారు. ఇన్నిసార్లు ఆగిపోతే ఇంక నిన్నెవరు చేసుకోడానికొస్తారు అనేదే నా బాధ. అదేంటమ్మా, నేను లేను? ఇక్కడేదో ఇంట్రెస్టింగ్గా కథ నడుస్తోంది. నీకు చేసుకోవాలనుంది సరేరా, విద్యకుండాలి కదా. అసలు నువ్వు ఆస్తిలో ఈ ఇంటికి తూగగలవా? అదేంటే కాలా అంటావు? మనకంటే ఆ మాస్టర్కి ఏముందని? బోలెడన్ని అప్పులు. బాగా చెప్పావు నిధి. చూడు విద్య, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మరదలే కదా, ఎక్కడికి పోతుందనుకున్నాను. కానీ నువ్విలా మాస్టర్ సంబంధం అంటూ నన్ను పట్టించుకోలేదు. అయినా నేనెప్పుడు నీ క్షేమమే కోరుకున్నాను, కోరుకుంటున్నాను కూడా.
ఒక్క ఛాన్స్ ఇవ్వు విద్య, మీ అమ్మలా చూసుకుంటాను. అవునమ్మా విద్య, నీకోసం వీడు చెడు అలవాట్లన్నీ మానేశాడు. మేము ఎంత చెప్పినా మాననివాడు నీకోసం మారాడు. వాడి ప్రేమను అర్థం చేసుకోమ్మా. బాలుని చూస్తుంటేనే ఎంతెలా మారిపోయాడో అర్థమవుతుంది. కానీ నా పెళ్ళిప్పుడు నా చేతుల్లో లేదు. ఏమనుకోకు బాలు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏదో తేడా కొడుతుంది. రేయ్, జాగ్రత్తగా మాట్లాడరా తింగర సన్నాసి. రేయ్, అది చదువుకోలేదే గాని చాలా తెలివైంది. అబ్బా, నేను చూసుకుంటానులే. అమ్మా, వీడి తొందర మన కొంప ముంచదు కదా. అదే నేను నా భయం కూడాను. నువ్వు దొంగతనం చేసిన 2 లక్షలు నీతోనే తెప్పిస్తాను చూడు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బాలు. నువ్వంటే మా నాన్నకి మంచి అభిప్రాయం లేదు. నేను నిన్ను చేసుకుంటాను అని చెప్పినా ఒప్పుకోరు. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? అసలు నేనంటే ఎందుకు మావయ్యకి నచ్చను? నీకు తాగే అలవాటు ఉందనేది ఒక్క కారణమైతే, నాన్న దగ్గర అవసరం ఉందని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 2 లక్షలు తీసుకున్నావట. అవి తిరిగి ఇవ్వలేదని కోపం. నిజమా? అవును బాలు, మాస్టర్తో నా పెళ్ళవ్వదని నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ప్రేమించి నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నవ్వరా, నవ్వు. ఎంతకాలం నవ్వుతావో నవ్వు. 2 లక్షలు తెస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని. ఎలాగో నువ్వు మందు తాగడం ఆపేశావు. ఆ 2 లక్షలు కూడా నాన్నకు తిరిగి ఇచ్చేసి నాతో పెళ్లి చేయమని అడిగితే నువ్వు ప్రయోజకుడు అయ్యావని ఖచ్చితంగా నీతో పెళ్లి ఒప్పుకుంటారు. ఎస్. అయితే వెంటనే ఆ 2 లక్షలు తెచ్చి మావయ్యకి ఇచ్చేస్తాను. మన పెళ్లికి లైన్ క్లియర్ అయిపోతుంది. కానీ ఉన్న పళ్ళంగా 2 లక్షలు అంటే అది నేను చూసుకుంటాను కదా. కానీ నేను ఇలా అన్నానని వదిన వాళ్ళతో అనుకో. నాన్న నేను డబ్బు మనుషులు అనుకుంటారేమో. నా మీదొట్టు ఎవరికీ చెప్పను. డబ్బులు తీసుకొచ్చి మావయ్యకి ఇస్తాను, సరేనా? సరే బాలు. నువ్వు తెచ్చే డబ్బులే నిన్ను దొంగగా పట్టిస్తాయి బాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.